చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రభు మనతో మాట్లాడే మాట. ప్రభు అంటున్నారు, అపోస్తులైన పౌలు గారు చెప్తున్న మాటలు, మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చెయ్యగలిగిన శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. అలా జరిగిద్ది. ఆమేన్ అంటే ప్రభు వారు ఏం చెప్తున్నారు? మీరు అడుగు వాటి కంటేను మనమందరం అడుగుతాం, ఊహించిన వాటి కంటేను అత్యధికముగా చెయ్యగలిగిన శక్తి గల దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు. నువ్వు అడిగిన దానిని కంటే ఊహించిన దానిని కంటే అత్యధికముగా ఆయన అనుగ్రహించగలిగిన దేవుడు శక్తివంతుడు. దేవునికి మహిమ. ప్రభువారిని ఎవరిని ఏమడుగుతున్నావు? నువ్వు అడిగిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు చేసిన ఆలోచన కంటే, నువ్వు ఏది తలిచావో దానికంటే ప్రభువారు అత్యధికముగా నీకు ఇస్తాడట. ఆమేన్. ఇది సత్యం. ఒకవేళ నా బిడ్డ మంచి ఉద్యోగం కావాలి అనుకుంటే దేశంలోనే అత్యంత విలువైన స్థానానికి ప్రభువు తీసుకెళ్తాడు. ఆమేన్. నువ్వు ఊహించవు, నువ్వు తలంచవు, ఊహించిన దానికంటే అత్యధికంగా ప్రభు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాం గారు తెలుసు మనందరికీ. ఆయన దేవాతి దేవుడు. అబ్రహాం గారు చాలా సంపన్నుడు. ఆయన దగ్గర ఉన్నంత సంపద, సంపన్నుడు, ఆస్తిపరుడు ఎవ్వరూ లేరు. దాదాపు 80 సంవత్సరాలు వచ్చేసాయి. ఆయన పిల్లలు లేరు, పిల్లలు కలగలేదు. చాలా దుఃఖభరితుడయ్యాడు. రోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు వంశం అనేది ఇంకా నాతో అంతమవుతుంది, దీనికి వారసులు అనేవారు ఎవరూ లేరు, పనివారు వారసులు అయిపోతారు కదా, నాకు ఒక్క బిడ్డను అనుగ్రహించు అని ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన, ఒక సంతానం ఉంటే బాగుంటుంది ప్రభువా అని అబ్రహాం గారు ప్రార్థన చేశాడు దేవాతి దేవునికి. ప్రభువారు వచ్చారు, ప్రత్యక్షమయ్యారు. అబ్రహాం, ప్రభువా బయటికి రమ్మన్నాడు గుడారం నుంచి. ఆయన గుడారం నుంచి బయటకు వచ్చాడు. ఆకాశం వైపు చూడమన్నాడు ప్రభువారు. అబ్రహాం చూశాడు. ఆ నక్షత్రాలను లెక్క పెట్టన్నాడు. అయ్యా నా వల్ల కాదు, ఇన్ని నక్షత్రాలని నేనే విధంగా లోన పెట్టమ్మా. ఆనంద్ గారు ఆ ప్యాకెట్స్ ఇక్కడ ఏమన్నాడు? అయ్యా నేను లెక్క పెట్టలేను, నేను ఇన్నెట్ లెక్క పెడతాను అని అన్నాడు. ప్రభువారు మాట్లాడుతున్నాడు,
నీకు ఈ నక్షత్రములో వలె నీ సంతానాన్ని నేను దీవిస్తాను, విస్తరిస్తానని ప్రభువు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గొప్ప దేవుడు ఆయన, ఆశ్చర్యకరుడు. అలానే ఈ జనాలందరికీ, అనేక వంశస్థులకి ఆయన ఏమయ్యాడు? మూలమయ్యాడు. అబ్రహాం గారు అడిగింది ఒక బిడ్డని. మనం ఊహించిన దానికంటే ఆయన ఎక్కువగా విస్తారముగా నీకు అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. నీ తలంపుల్లో కూడా అది రాదు. చాలా ఆశ్చర్యానికి లోనవుతావు. గొప్ప, అది అద్భుతముగా నీ జీవితంలో మిగిలిపోయింది. ఆయన అంత గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒళ్ళంతా గెచ్చిపెట్టి ఎడారిలోకి వెళ్ళి కూర్చుని ఆయన చిలక పెంకు పెట్టి ఒళ్ళంతా కుళ్ళిపోయి, కళ్ళు కూడా కుళ్ళిపోయి, దుర్వాసన కలిగి, భార్య దూషించి తిరస్కరించి ఎడారిలో ఏడుస్తున్నాడు ఒక ఆయన. ఆయన కలిగిందంతా పోయింది ఒక్క రోజులోనే. కుటుంబం పోయింది. బిడ్డలు ఒకే రోజు హఠాత్ మరణానికి గురయ్యారు. చాలా సంపన్నుడు ఆయన. తనకున్న గొర్రెలు, మందలు సమస్తం ఒక్కరోజే, ఇటు నుంచి ఒక వార్త, దుర్వార్త, అటు నుంచి ఒక దుర్వార్త, 4 దిక్కుల నుంచి దుర్వార్తలు వచ్చేసాయి. నాశనమైపోయారు. దుర్మరణం అయిపోయింది. ఆస్తంతా పోయింది. కోల్పోయాడు మొత్తం. శరీరంలో అనారోగ్యం, శరీరము కూడా, కళ్ళు కూడా కుళ్ళిపోయాయి. అంత బలహీనత, మొత్తాన్ని సర్వాన్ని కోల్పోయాడు. ఆయనే ఏబు. కోల్పోయి ప్రభు వారికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అన్నీ కోల్పోయాను నేను. నా కుటుంబం కోల్పోయాను, నా బిడ్డలను కోల్పోయాను, నాకున్నదంతా కోల్పోయాను, ఇంకేమీ లేదు. ప్రభువారిని అడిగాడు ఆయన. ప్రభువారు అంటున్నాడు, అయ్యా, నువ్వు అడుగు దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించే శక్తి గల దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. భయపడద్దు నువ్వు, ఎక్కడికి దిగులు పడద్దు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడుగు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన. నమ్ము దేవుని వాక్యాన్ని. ఆయన అబద్ధం ఆడటానికి నరుడు కాడా ఆయన. భూలోకము, ఈ సృష్టి తలక్రిందులైన ఈ జగత్తంతా ప్రళయం వచ్చిపోయిన, ఈ ప్రపంచమన్నీ సర్వనాశనమైన ఆయన మాటలు ఒక్క సున్నాయినను, ఒక్క పొల్లైను కొనిపోదు. ఆయన అంటున్నాడు, నువ్వు అడుగు దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన. ఏబు గారికి ఏం చేశాడో తెలుసా? కోల్పోయిన దానికంటే 2 నా ప్రభు దీవించాడు. ఆమేన్. చూడండి, ఏబుకు రాసిన పత్రిక, గ్రంథం 2వ అధ్యాయం 8, చేత్తో దాన్ని పట్టుకొని 42:10 కూడా వెళ్ళిపోండి. డైరెక్ట్గా 2 వాక్యాలు మీరు చదవండి, అర్థమవుతుంది. ఆయన అంత గొప్ప దేవుడు. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ఇంకను తర్వాత 42:10 చూడమ్మా, చివరి వాక్యం.
మరియు యోబు తన స్నేహితులను నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితి మరలా అతనికి దయచేసెను. మరి యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అత్యధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఏం చేశాడు యోబు? ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని స్థితిని మరలా అతనికి దయచేసెను. మరల ఏమంటున్నాడో తెలుసా? యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అత్యధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్. దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీకు శుభవార్త. సామ్రాజ్యం అమ్మ రాత్రి అయ్యా కాళ్ళు కొంచెం నడవటానికి కష్టంగా ఉన్నాయి, కొట్టుకున్నట్టున్నాయి అంటే నాకు ఇది వాక్యం గుర్తుకొచ్చింది. ఆయన అడుగు, యవన శక్తిని అనుగ్రహిస్తాడు. ఆమేన్. యవన బలాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. నీకు ఉద్యోగం కావాలా? ఆయన అడుగు. నువ్వు అడిగింది 10,000 ఏమో, నా ప్రభు నీకు ₹1,00,000 ఉద్యోగం ఇస్తాడు. ఆమేన్. ఆయన అడుగు దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించే గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆమేన్. అందరికి ఇస్తాడా ఈ వాగ్దానం? అందరికా? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పెను. ఆమేన్. ఎవరికి? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించేది ఎవరికి? అందరికీ కాదు. ఎవరికట? ఆయన్ని ప్రేమించే వారికి, ఆయన ఆజ్ఞలను గైకొని వారికి. ఏంటి ఆయన ఆజ్ఞ? నీ మనసు త్రిప్పుకోవాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పశ్చాత్తాపం పడి పాపాలన్నీ ఒప్పుకోవాలి, బాప్తీసం తీసుకుని దేవుని బలలో చేయి వేస్తూ దేవుని బిడ్డల సహవాసంలో ఉన్నవారి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. ఆమేన్. ప్రభువారు ఏమంటున్నాడు? నువ్వు అడుగుతున్నావే, నువ్వు ఊహిస్తున్నావు కదా, వాటికంటే అత్యధికముగా నీకు నేను అనుగ్రహిస్తా. ఎప్పుడో తెలుసా? నన్ను ప్రేమించు, నా ఆజ్ఞలను గైకొను. ఆమె యోబు గారు ఏమన్నారు? అన్నీ పోయాయి, ఏమి లేవు. తన భార్య ఛేదరించుకుంది, ముఖం మీద ఉమ్మి వేసి, ఎందుకు నీ బ్రతుకుది? నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని దూషించి చనిపోవచ్చు కదా. ఎలాంటివి నువ్వు? నీ స్థితి ఎలా వచ్చింది? రోడ్డు మీదకి వచ్చిందే. నీ శరీరము కూడా అంతా కుళ్ళిపోయి దుర్వాసనగా పెంకులతో రాసుకుంటున్నావే. నీ కళ్ళు కూడా కుళ్ళిపోయాయిగా. ఇంకా ఎందుకు దేవుడు దేవుడు అంటావు? ఇంకా దేవుడిని ఎందుకు ప్రేమిస్తున్నావు? ఇదా నువ్వు నమ్ముకున్న దేవుడి స్థితి నీకు అనుగ్రహించిందని దూషించింది. కానీ యోబు కుటుంబానికన్నా, భార్య కన్నా, బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమించింది ఎవరు తెలుసా? నా దేవుడు యేసు ప్రభువాన్ని ప్రేమించాడు, ఆయనను ప్రేమించాడు, ఆయన ఆజ్ఞలకు గైకొన్నాడు. ఒక శ్రేష్టమైన మాట ఏమన్నాడో తెలుసా? దేవుడు అన్ని ఇచ్చినప్పుడు అనుభవించాం కదా, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఇప్పుడు కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని
వేదన కలిగిందని, దుఃఖం కలిగినదని ఇప్పుడు ఆయన ఎలా దూషిస్తాను? నేను దూషించను. నాకు సమస్తం ఆయనే. నేను చచ్చినా బ్రతికినా, నేనే స్థితిలో ఉన్నా నా ప్రభువు ఆయన అని దేవునిని ప్రేమించాడు. ప్రేమించి ఒక విన్నపం చేశాడు. ఇప్పుడు చదివాం కదా, ఏబు 42:10 ఏబు ప్రార్థన చేశాడు. ప్రభువా, ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువారు, దేవాతి దేవుడు, ఏబు స్థితిని మరలా ఇచ్చాడు. అందరితో ఊరుకోలే నా ప్రభు. ఆయన ఉన్నదానికన్నా 2 అంతులు ఎక్కువగా ఇచ్చాడు. ఆమేన్. ఈ వాగ్దాన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళాలి. ఈరోజు ఈ వాగ్దానం యేసు నామములో నీ జీవితంలో ఫలించునుగాక. ఈ వాగ్దానం నీ కుటుంబం మీద ఫలించునుగాక. ఏంటైనా అయ్యాన్ని ఊహించిన దానికంటే, నువ్వు ఆలోచన చేసిన దానికంటే అత్యధికముగా ఇచ్చే ప్రభువు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. గొప్ప దేవాని కొందనాలు. ఓ సాక్ష్యం నేనన్నాను. ఇద్దరికి వివాహమైంది, భార్యాభర్తలకి. దేవుడు దర్శించి వారి గర్భఫలాన్ని ఇచ్చాడు. భర్త ఏమో అమ్మాయి కావాలంటాడు, భార్య ఏమో అబ్బాయి కావాలంట. డిస్కషన్ రాను ఇదేమైపోయింది, పెద్ద గొడవగా తయారైంది. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నువ్వు అమ్మాయిని కట్టుపోతే నీకు నేను విడాకులు ఇస్తాననే స్థాయికి వెళ్ళిపోయింది. కానీ ఎవరు? ఈ సిస్టర్ ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నాకు మటుకి ఏం కావాలి? అబ్బాయి కావాలి. మా ఆయనకి మటుకి అమ్మాయి కావాలి. ప్రార్థన చేస్తుంది. ఎదురు సాటిస్ఫై చేయాలి. నా ప్రభు, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా గ్రహించే గొప్ప దేవుడు. ఆమేన్. వారికి టిన్స్ పుట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక ఆడమ్మాయి, ఒక మగమ్మాయి. ఊహలకు మించిన దేవునికి మహిమ కలుగునుగా. నా దేవుడు అంత గొప్ప దేవుడు. మనం ఆరాధించే దేవుడు అంత ప్రేమమూర్తి, వాత్సల్యం కలిగిన దేవుడు ఆయన. ప్రేమామయుడు ఆయన. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడుగు వాటికంటే అత్యధికముగా ఇస్తాడు. నీ కలలో కూడా నువ్వు దాన్ని ఇమాజినేషన్ చేయలేవు. నీ తలంపుల్లో కూడా దాన్ని ఊహించలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రభు అంత గొప్ప దేవుడు ఆయన. అంత శక్తి సంపన్నులు కలిగిన గొప్ప దేవుడు. విశ్వాసము కలిగి ఉండు. మరి నువ్వు అడుగుతున్నా కూడా ఇవ్వటం లేదంటే అందరికి ఇస్తాడా? ఇవ్వడు. ఎవరికి ఇస్తాడు? ఆయనను ప్రేమించు వారికి ఇస్తాడు. ఆయన ఆజ్ఞలకు గైకొనే వారికి ఆయన ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి అర్హత? ఈ వాగ్దానాన్ని పొందుకోవాలంటే మొట్టమొదటి అర్థం ఆయన బిడ్డవు. ఆయన బిడ్డవు ఎలా అవుతావు? మనసు మార్చుకో, మారు మనసు పొందు. నీ జన్మ పాపం, కర్మ పాపములన్నిటినీ యేసు ఎదుట ఒప్పుకో. పాప పశ్చాత్తాపం పడు. యేసుని నామములో, తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తీసం తీసుకో. దేవుని బిడ్డల సహవాసంలో ఉండు. ఇది ఆయనకి ఇష్టం. ఆమేన్. ఆయన బిడ్డ కావాలని ఇష్టం. రెండో అర్హత ఏంటో తెలుసా? మత్తయి సువార్త 20:31. మీరు చదవక్కర్లేదు. అక్కడ 2 గుడ్డివారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 గుడ్డివారు ఉన్నారు. ఒకనాడు ప్రభువారు ఎరికో నుంచి వెళ్తున్నారు. ఆ దారి మధ్యలో 2 కూర్చున్నారు. వాళ్ళు ప్రభువారు ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రభువారు ఏమంటే చాలా జనసమూహం నడుచుకుంటూ వెళ్తున్నారు. ఊరిని అర్థమైపోయింది, పసిగట్టగలవచ్చు.
గుడివారికి కనబడదు కానీ వినిపించింది కదా. ఆ దారిని వెళుతున్నప్పుడు వాళ్ళు నజరేయుడైన యేసు ప్రభు వారు ఈ దారి గుండాని వెళుతున్నారు అని అర్థమైంది. యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ గుడివారు బిగ్గరగా కేకలేశారు, ప్రభువా మమ్మల్ని కరుణించుము కరుణించుమని కేకలు పెట్టారు. పెద్ద పెద్ద అరుపులు, కేకలు. అక్కడ పక్కవారు పిలిస్తే, బాయ్ ఎందుకు అట్లా అరుస్తారు, ఏంటి మీకేంటి, ఏమనుకుంటున్నారు మీరు, అడుక్కునే వాళ్ళు అడుక్కునేటట్టు ఉండండి, ఏంటి కేకలేంటి ఆయన అడుగుండి వచ్చాడు. వారు ఊరినే ఉండాల వాడు. కేకలు వేశారు, విపరీతమైన కేకలు. ఆ కేకలకి నా ప్రభువారు ప్రభువారు ఆగిపోయారు. అక్కడ యేసు ప్రభువారి యొక్క దృష్టిని మలిచారు. వాడు యేసు ప్రభువారిని అక్కడ నిలబెట్టుకోగలిగారు. ప్రభువారి యొక్క దృష్టి వారి మీద పడేటట్లు వాడు కేకలు వేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ప్రార్థన చేశారు, విన్నపాన్ని చేశారు, ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కొన్ని డినామినేషన్లో ఎందుకు అలా అరుస్తారు, మీరు ఎందుకు ఇలా గొడవ పెడతారు, మన దేవుడైనా ఆయనకి చెవులు లేవా, ఆయనకి వినపడదా? ఈ తత్వంలో మనుషులు ఉన్నారు. కానీ నా దేవుడు ఆయన మాట ఏం చెబుతున్నాడో తెలుసా? చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో అండర్లైన్ చేయండి, మహారోదనతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించుచు. ఆమేన్. ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు యాచన చేశాడు. యాచన ఎలా చేస్తావు? భిక్షగాళ్ళు మీ గృహాలకు వచ్చినప్పుడు, మీ వీధికి వచ్చినప్పుడు, ఏమంటే ఒక ముద్ద వేయండి అంటారా? అమ్మా ఒక ముద్ద వేయండి అని అరుస్తారా? ఎక్కడో నువ్వు ఉంటావు, ఇల్లు లోపల నీ పనిలో ఉంటావు, గేటు దగ్గర అతను ఉంటాడు. ఎలా యాచన చేస్తాడు? విగ్రహముగా ప్రార్థన చేస్తాడు, విన్నపాన్ని చేస్తాడు. అమ్మా నొట్టి పెట్టు. నువ్వు దేవాతి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నువ్వు యాచన చేయాలి, రోధించాలి, విలాపించాలి, కన్నీటితో దేవునికి విన్నపం చేయాలి. నీ కన్నీరు ప్రభువారు చూస్తారు. నీ కన్నీటిని ప్రభువారు గమనిస్తారు. ఆ కన్నీటిలో నుంచి నీకు కావలసిన దానిని ప్రభువుని అడుగు. ప్రభువా నాకు ఇది దయచేయని. ఆయన నీ కన్నీటిని ఆయనే వచ్చి తుడవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడు తుడుస్తాడో తెలుసా? ఆయన నీ భార్య నీ భర్త కాదు, నీ తుడిచే నీ కన్నీటిని. ప్రభువారు వచ్చి నీ కన్నీటిని ఆయన 2 చేతులతో తుడుస్తాడు, తెలుసా? అప్పుడు ఎంత ఆనందం తెలుసా నీకు? నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా అనుకరించే గొప్ప దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కన్నీటి ప్రార్థన, నీ కన్నీటిలో చేసిన విన్నపం, నీ కన్నీళ్ళు ప్రభువారు అంత విలువగా చూస్తున్నాడు. కన్నీటి ప్రార్థన నీ జీవితంలో ఉందా? ఈ కన్నీటి ప్రార్థన నీకుంటే నువ్వు ఊహించే దానికంటే అత్యధికముగా అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ పరిచర్యలో కూడా ప్రభువారు ఊహించిన దానికంటే ఎక్కువ మహత్కార్యములు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
అడుగు వాటి కంటే, ఊహించిన దానికంటే భీకర కార్యములు చేశాడు. ఆమేన్. ఏంటో తెలుసా? మనము కార్చిన కన్నీరు. దేవుని బిడ్డ, ఆయన ఎప్పుడు నీకు ఈ వాగ్దానం నెరవేరుస్తాడు తెలుసా? ఆయన బిడ్డ బాబా, కన్నీటి ప్రార్థన దేవుని దృష్టి నీ మీద మలిచే విధంగా ఉంటారు. ఆమేన్. నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఆ కన్నీటితోనే దేవునికి నీకు కావాల్సిన అడుగుతూ ఉంటే ఆ దుఃఖభరితమైన హృదయము ప్రభు చూసి ఆగుతాడు. ఎక్కడ ఆగుతాడు? ఆగి ఆయన దగ్గరికి వచ్చి నీ కన్నీటిని తుడుస్తాడు. ఆ తుడిచినప్పుడు నువ్వు ఊహించవు, నీ స్థితి మారిపోయింది, నీ బ్రతుకు మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. 2వ కొరింథీ 2వ అధ్యాయము 4వ వచనం. మీకు దుఃఖము కలుగువలెనని అది విస్తారమైన కన్నీళ్ళు. కొంతమంది ఏడుస్తారు, అది ప్రభువారు. కొంతమంది ఏడుస్తారు. నాకు తెలుసు ఎందుకు ఏడుస్తున్నావంటే మా ఆయన నా గురించి నాతో పలకట్లేదని ఏడుస్తారు. కొంతమంది మావిడ నాతో పలకట్లేదని ఏడుస్తారు. ఇది కాదు కన్నీరు. అనేక విషయాల కోసం ఏడ్చేవారు కాదు. దేవుని దృష్టి, దేవుని నిలబెట్టగలిగిన కన్నీరు నువ్వు కార్చాలి. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుని ఆయన దగ్గర కమలలు పట్టుకుంటాడంట. ఇదిగో నా బిడ్డ కార్చిన కన్నీరు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. ఆ కన్నీటికి అంత విలువ ఉంది. ఈ వాగ్దానం కన్నీటి ప్రార్థనా పరుల పట్ల నెరవేర్చబడుతుంది. ఆమె ఊహించిన దానికంటే, అడుగు వాటికంటే అత్యధికం. నీ జీవితంలో కన్నీటి ప్రార్థన ఉందా? దేవుని బిడ్డగా అయ్యేవా? విలాపించి దేవునిని. కన్నీరు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక మాట మీకు చెప్పనా? కన్నీరు ఎప్పుడు వస్తుందో తెలుసా? నీటి బుడగ నీకు తెలుసు కదా, నీటి బుడగ నీకు తెలుసు కదా. ఈ నీటి బుడగ ఆ నీళ్ళ మీద ఎంతసేపు ప్రయాణం చేసిద్ది? ఒకరోజా, కొన్ని గంటల, కొన్ని నిమిషాల, కొన్ని సెకండ్స్ కూడా ప్రయాణం చేయదు, పగిలిపోయింది. నీవు నేను అలాంటి నీటి బుడగ లాంటి జీవితం నీది నాది తెలుసా? నా మటుకు నాకు ఈ 46 సంవత్సరాలు ఈ నీటి బుడగను ఆయనకు క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కన్నీరు రాదా? కన్నీరు రాదా నీకు? నీ ఆయుష్ ఇప్పుడు ఇంత ఉందంటే, నీ జీవితం నీటి బుడగ లాంటి నీ జీవితాన్ని ఇంతవరకు దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చాడంటే ఎవరి కృప అయింది? ఇది సరిపోదా నీకు నాకు? నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగి వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన. అనుగ్రహించలేదా? లేదా? ఖచ్చితంగా అనుగ్రహించాడు నీకు నాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా ఉన్నావు? ఆయనకి కృతజ్ఞత చూపిస్తున్నావా? ఎలా కృతజ్ఞత చూపించాలి? హిజ్కియా అని ఒక భక్తుడు ఉన్నాడు. చాలా మంచి ఆయన భక్తిపరుడు. దేవుని కార్యాలన్నా, దేవుని పనులైనా ఆయనకి ఎంతో ప్రీతి. అలాంటి ఆయనకి క్యాన్సర్ వచ్చింది. ఈ వెనకాల ఒక పెద్ద పుండు ఏర్పడింది. మన గుప్పుడెంత చెయ్య అటు పెడితే వెళ్ళిపోయింది దాంట్లోకి. అంత భయంకరమైన
జబ్బొచ్చి చనిపోతాడు. బతుడొచ్చి తెలిసింది నువ్వు చనిపోతావు. ఆయన గోడకు తిడి చేడుస్తున్నాడు, ప్రభువా నా ఇల్లు చక్కబెట్టుకోవాలి, నేను ఇల్లు చక్కబెట్టుకుంటే నా బిడ్డలు వీళ్ళందరినీ నీ మార్గంలో నడిపించాలి. అయ్యా నీ సముఖంలో నేనున్నాను కదా, నేను ఆరాధించాను కదా అయ్యా, నీ సముఖంలోనే ప్రభువా నీ పరిచర్యలో నేనున్నాను కదా, నన్ను కరుణించువా అని ప్రార్థన చేశాడు ఆయన. ఈ ప్రార్థన నా ప్రభువారు విన్నారు. ఆయన ఊహించిన దానికంటే అడుగుతానికంటే అత్యధికముగా ఆయుష్ను పెంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీకు తెలుసా, నువ్వు ఇంకా ఆయుష్తో ఉన్నావంటే ఈ భూలోకంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న వాతావరణం బట్టి ఇంకా నువ్వు జీవిస్తున్నావంటే కేవలం ఆయన ఇచ్చిన కృప. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. కొలస్సీలకు రాసిన పత్రిక 3:17. బాధ చేత కానీ, మాట చేత కానీ, క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ఆమేన్. ఈ వాక్యాన్ని పట్టుకో. నువ్వు ఏం చేసినా నీ మాట దేవునికి కృతజ్ఞత చెల్లించే విధంగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని దేవునికి హానర్గా ఉండాలి. నువ్వు చూచే చూపు దేవునికి హానర్గా ఉండాలి. ఇది కృతజ్ఞత. నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావు నీకు తెలుసా? ఈరోజు క్షేమంగా ఉన్నావంటే మట్టిలో నుంచి నిన్ను తీసాడు, గుంటలో నుంచి నిన్ను పైకి తీసుకొచ్చాడు. పెంట కుప్పలను మీద నుంచి మనల్ని పైకి లేపాడు ఆయన. ఒక మాట నన్ను చెప్పనియాడు. మన పూర్వీకులు ఏ స్థితిలో ఉండేవారు తెలుసా? ఊరికి దూరంగా ఉండేవాడు. ఈ అంటరానితనం అనేది ఏ స్థితిలో ఉన్నావో తెలుసా? ఆ స్థితి నుంచి నిన్ను ప్రభు పైకి తీసుకొచ్చాడు ఆయన. ఆయన కృతజ్ఞత కలిగి ఉండు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవునికి హానర్ కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత నువ్వు చూపించాలి. నీ మాటలో దేవునికి మహిమ కలిగి ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. మీ ఇంటికి ఎవరన్నా వస్తే, ఇదిగో ఫలానా చేసుకున్న నక్లీస్, ఇదిగో మా కారు, ఇదిగో మా బెడ్రూము, ఇదిగో మేము సంపాదించిన ఆస్తులు అని చెప్పుతావే, అది కాదు నువ్వు చెప్పాల్సింది. అయ్యా, ఒకనాడు ఉండటానికి గృహం లేదు, ఎక్కడెక్కడో తలదాచుకునేవాడిని. ఇలాంటి చలికాలం వస్తే గజగజ వణికిపోవడానికి స్థావరం ఉండేది కాదు. వర్షాకాలంలో ఒళ్ళంతా తడిచిపోయేది, రాత్రంతా నిద్ర ఉండేది కాదు. ఆయన నన్ను ప్రేమించాడు. ఇలాంటి గృహానికి వారసుడును కాను నేను, ఈ గృహంలో ఉండడానికి యోగ్యుడిని కాను నేను. ఆయన నాకు ఇచ్చాడు. ఈ మాట నువ్వు చెప్పగలిగితే నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడుగు దానికంటే అత్యధికముగా అనుగ్రహించే గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వెవరిని చూపిస్తున్నావు? నీ టాలెంట్ని అనుకుంటున్నావా? నీ బుద్ధి అనుకుంటున్నావా? నీ జ్ఞానం అనుకుంటున్నావా? నీ సిరి, నీ సంపదలు అనుకుంటున్నావా? వాటిని చూపిస్తున్నావేమో. అల్పుడును ప్రభువా, ఇదే ప్రార్థన నా దేవుడు బుష్ విషయంలో చేశాడు. యోగ్యత లేని వాడిని తీసుకెళ్ళి భారతదేశంలోని అత్యున్నతమైన బెస్ట్ కాలేజీలో వాడికి దేవుడు సీట్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా.
దానికి ఊహించలేం. మేము అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యున్నతమైన స్థితిలో ప్రభువారు నిలిపాడు. అర్హత లేని వారికి అర్హత ఇచ్చేశాడు. వాడి జ్ఞానం కాదది, కేవలం దేవుని కృప. ఇంకా కొంత ప్రాసెస్ ఉంది, అది అయిపోగలానే ఇంకా దేవునికి మహిమ చెల్లించాలి. మనం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి విషయంలో కూడా మనం హానర్ కలిగి ఉండాలి దేవునికి. దేవుడు చేసిన కార్యాలని మనం నెత్తి మీద పెట్టుకోకూడదు. మన పూర్వస్థితిని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మీకు అబ్రహాం లింకన్ తెలుసు. ఎవరు? అబ్రహాం లింకన్. ఎవరంటే ఆయన అమెరికా ప్రెసిడెంట్. ఎవరైనా ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళ డాడీ ఏం చేసేవాడు? చెప్పులు కొట్టుకుని ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ శ్వేత భవనంలో ఆయన కుర్చీకి ఎదురుగా ఒక ఫోటో పెట్టుకున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఈ అబ్రహాం లింకన్ ప్రతిరోజు ఆ ఫోటోని చూస్తూ ఉండేవాడు. ఏ ఫోటోని? ఆ ఫోటోని చూస్తూ. ఆ ఫోటో ఎలా ఉండేది తెలుసా? ఎముకలు గూడు కలిగిన బాలుడు, సరైన వస్త్రం లేక, చెప్పులు లేక, ఈ తలంట్రకు ఆయిల్ కూడా లేక, ఒక కట్టెలు మోసుకెళ్తున్న ఆ చిత్రాన్ని పట్టుకుని చూస్తూ చాలామందికి అర్థం కాల. ఏంటయ్యా ఇంత గొప్ప, అమెరికా దేశానికి ఇంత గొప్పవాడు కదా, నువ్వేంది ఆ ఫోటో పెట్టుకున్నావు అక్కడ? అసలు ఈ శత సముద్రంలో ఇంత భవంతిలో, ఈ పాలరాతి భవంతిలో ఈ ఫోటో ఏంది మచ్చగా ఉంది, తీసేద్దామంటే ఒప్పుకోలే ఆయన. అదెవరో తెలుసా? నా చిన్నప్పుడు మా నాన్నగారితో నేను వెళ్ళి అడవికి వెళ్ళి కట్లు కొట్టుకొచ్చేవాడు. ఒక చెప్పులు కొట్టుకునే తండ్రికి నేను కొడుకుని. ఆ స్థితిలో నుంచి నన్ను ప్రభువారి స్థితికి వచ్చాడు. ఆ ఎన్నికట స్థితిని, నిన్ను లేవనెత్తిన ఆ స్థితిని, నువ్వు వెనకటి స్థితిని నువ్వు ఎప్పటికెప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దేవునిని గణపరిచినట్లే. ఆయన ప్రతి విషయంలో నీవు ఆయన చేసిన కార్యాలు నీ జ్ఞాపకం వస్తాయి. ఎప్పుడో చూసినప్పుడల్లా అర్హత లేదు కదా నాకు, అసలు నేను ఈ స్థితిలోకి రావటం ఏంటి? ఇదే కొటేషన్ ప్రభువారు అబ్రహాం లింకన్ ఆ పటం కింద రాసుకున్నాడు. మనకు కొంచెం కలగగానే మనం వెనకటి స్థితిని మర్చిపోతాం. మనం దేవుడు కొంచెం హెచ్చించగానే మన వెనకటి స్థితిని మర్చిపోతాం. అగర్వం అనేది, అహంకారం అనేది నీ మీద పెత్తనం చేస్తూ ఉంటుంది. జాగ్రత్త. ఎప్పుడు ఆశీర్వదించబడతావో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవ్వాలి. ఎప్పుడు ఆశీర్వదించబడతావో తెలుసా? ఊహించిన దానికంటే, నువ్వు అడుగు వాటికంటే అత్యధికంగా ప్రభు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? నీ కన్నీటిని చూస్తాడు ప్రభువారు. ఎప్పుడు ఇచ్చిస్తాడో తెలుసా? నువ్వు వెనకటి స్థితిని మర్చిపోవాలి. నేను దేవుని సముఖం ముందు ఇచ్చి నిలబడి చెబుతున్నాను, ఈ బలిపీఠం మీద నుంచి చెబుతున్నాను. మీరు నమ్మండి, నాకు ఉద్యోగం రావడానికి నేను చాలాసార్లు చెప్పాను. ఒక గుమస్తా, ఒక అటెండర్, కేవో గారని ఇక్కడే ఉంటారు. ఆయన ఇప్పుడు వెదులుపల్లిలో ఉంటున్నాడు. ఏమి సహాయం చేయాలి ఆయన. ఇక్కడ జాబ్ ఉందట, మీరు వెళ్ళండి, ఇదిగో నా సైకిల్ అన్నాడు. ఆయన ఆ రోజు దేవుని మహాకృపను బట్టి ఆ రోజు ఆయన మాట చెప్పటం, ఆయన సైకిలే నాకు ఇష్టం, నేను 5 కిలోమీటర్లు తొక్కుంటే అక్కడికి వెళ్ళటం దేవుని ప్రణాళిక. ఈరోజు దేవుని అపారమైన కృపను బట్టి క్షేమంగా ఉన్నామంటే ఆయన గుర్తొస్తాడు నాకు. ఆ వెనకటి స్థితి నాకు గుర్తొస్తుంది. దేవుని బిడ్డ, నీకెంత కలిగినా, ప్రభువారు ఎంత హెచ్చించినా ప్రభువారిని మర్చిపోవద్దు.
ఒకసారి ఏం జరిగిందంటే, ఒక రాజుగారు అడవికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్తే వేటాడుతున్నాడు. ఈ లోపల ఒక క్రూర మృగం వచ్చి రాజుగారి మీద దాడి చేయబోయే సమయంలో అక్కడున్న ఎవరు? అడవిలో ఉన్న అడవి జాతి అయిన ఒక వ్యక్తి రాజుగారిని క్షేమాన్ని ఇచ్చాడు, కాపాడాడు. చదువు లేదు, వస్త్రధారణ సరిగా లేదు, మొరటిగా ఉన్నాడు, అందవికారంగా ఉన్నాడు. కానీ రాజుకి మనసులో కలిగి, నన్ను నా ప్రాణాన్ని కాపాడాడు కదా, నేను నా రాజ్యానికి తీసుకెళ్తాను, వస్తావా? మహారాజా, నువ్వు రాజువి కదా, మీ కింద మేము, మీ పరిపాలన మేము ఉంటున్నాం, కానీ అడవిలో నివసిస్తున్నా, మీరు రామంటే రాకుండా ఉంటానా అని అడవి జాతికి సంబంధించిన వస్త్రాలు ఉంటాయిగా, ప్రత్యేకమైన వస్త్రాలు. ఆ వస్త్రాలతో ఎక్కడికి వచ్చాడు? రాజభవంతిలోకి వెళ్ళిపోయాడు. చూసి మొదటికి ఒక చిన్న పని ఇచ్చాడు రాజు అతనికి. చిన్న పని ఇస్తే చాలా నమ్మకముగా కృతజ్ఞత కలిగి చేస్తూ ఉన్నాడు. రాజు చూసి, కొన్నాళ్ళకి నిన్ను ఒక ఊరికి అధికారిని చేస్తున్నాను, ఇంకా వస్త్రాలు నువ్వు ధరించొద్దులే, చూసేవాళ్ళంతా కొంచెం బాగుంటలేదు, ఇదిగో ఈ రాజవస్త్రాలు, ఈ ముద్రలో ఉన్న వస్త్రాలు ధరించని ఆ వస్త్రాలు తీపించి ఈ వస్త్రాలు ఇచ్చాడు. అక్కడ కూడా చాలా నమ్మకముగా రాజుకు విధేయత కలిగి ఉన్నాడు. అలా కాలచక్రం తిరుగుతూ ఉంది. ఆ అడవి జాతి వ్యక్తి దేవుని, ఆ రాజు యొక్క కోశాధికారి స్థానానికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు కోశాధికారి ఎవరు? ఆనాడు రక్షించిన అడవి జాతి వ్యక్తి. ఆ కోశాధికారి కంటే, కోశాధికారం అంటే ఏంటి? ద్రవ్యమంతా ఈయనే, వజ్రాలు వైడూర్యాలు ధనము ద్రవ్యమంతా ఈయనకి